సరే నా వల్ల కాదు నేను చేయలేను అన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? నువ్వు కాకపోతే ఇంకోటికి అంతే. ఎసార్నో నువ్వు కాకపోతే ఇంకొకటికి అంతే, ఇంకేం లేదు మ్యాటర్. ఇక నువ్వు ఆయన గురించి ఆలోచించి ఆన్నే ఏడుచుకుంటా నా దోస్తు రాలేదు, మా బావ రాలేదు, పని చేయి. రాకపోతే నా కర్మ, అందరికి తినే రాత ఉండదు, నీకుంది కాబట్టి ఇటు దాకా వచ్చినావు. ఎసార్నో ఆ స్టేడియంలో క్రికెట్ ఎంతమంది ఆడతారు? ఇది 11, అది 11, మొత్తం ఎంత? 22 మంది మాత్రమే స్టేడియంలో ఆడతారు. మరి చూసిన ఎంతమంది? లక్షల్లో మంది, టీవీలలో కోట్లలో మంది. ఎసార్నో మరి చూసుకోనికి వాల్యూ ఉంటుందా, ఆడటానికి వాల్యూ ఉంటుందా? మరి బయట ఎవడో ఉన్నావు అంటే ఆయనకి వాల్యూ ఉండదు, నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు వాల్యూ ఉంటుంది. ఎసార్నో ఇట్లా ఆలోచించి కానీ మా బావ రాలే, మా తమ్ముడు రాలే, ఇది పని చేస్తారు ప్లీజ్. నీకు కూడా చెప్తున్నా మేడం, ప్లీజ్ అందరికి చెప్తున్నా, ఎవరన్నా నో చెప్తే జస్ట్ ఏమనుకోవాలి తెలుసా? నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోవాలంతే. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. ఏంటది? నెక్స్ట్ నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే ఏదో భూత పదం కాదు, ఏంటంటే నెక్స్ట్. ఓ అంటే ఆపర్చునిటీ. నువ్వు కాకపోతే ఇంకోటి చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి, బిజినెస్ చేయాలి, కానీ ఆన్నే కూర్చొని ఎవరు ఏడవద్దు. ఇప్పటి నుంచి ముందుకు వెళ్తారా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లైట్, నెగ్లెక్టింగ్ రీటైల్. రీటైల్ ని మర్చిపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ సార్. బిజినెస్ లో మన సిస్టమ్ లో కూడా ఉంది. రీటైలింగ్ చాలా మంది మర్చిపోతున్నారు సార్. అందరూ ప్రతి ఒక్కరు ఐడి తీసుకుని ప్రొడక్ట్ వాడతారా? కొంతమంది కస్టమర్స్ ఉంటారు కదా, కొన్నిసార్లు మీ ఇంట్లో ప్రోడక్ట్ మిగిలిపోతుంది కదా, ఆ ప్రోడక్ట్ అట్లా ఇంట్లో పెడుతున్నారు, ఎవరికైనా రీటైల్ చేస్తున్నారా? ఎవరికైనా కనీసం సరే ఐడి తీసుకోకపోయినా సరే ఒక ప్రోడక్ట్ వాడు, ఆయిల్ వాడు, ఫ్లాక్స్ ఆయిల్ వాడని చెప్పేసి ఎవరికైనా రీటైల్ చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు, చాలా తక్కువ కొంతమంది. కానీ చాలా మంది రీటైల్ చేయట్లేదు, ఏదో తీసుకుంటారు ఇంకా బిజినెస్ చెప్తారు, కానీ ఎవరు కూడా రీటైల్ చేయరు. చాలా మంది లీడర్స్, నాకు తెలిసిన వాళ్ళు చాలా టీమ్స్ లో చూస్తున్నా, చాలా మంది హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ముందు ప్రోడక్ట్ వాళ్ళ ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళ ఇంట్లో ఇచ్చి వస్తాడు, అది రీటైల్. డబ్బులు తీసుకుంటారు, ఏం కాదు, డబ్బులు ఎంఆర్పీనే తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎంత? 540 రూపాయలు సార్. ఆయిల్ మెయింటైన్ చేయకపోవచ్చు, అట్లీస్ట్ ఒక టూత్ పేస్ట్, క్యానో టూత్ పేస్ట్, లేకపోతే టీ పౌడర్ ఏదో ఒకటి బ్యాగ్ లో పెట్టుకుంటాం, ప్లాన్ చెప్తాం. మీ దగ్గర ఏం ప్రోడక్ట్ ఉందంటే ఇగో ఈ ప్రోడక్ట్ ఉంది మేడం, ఈ ప్రోడక్ట్ పలానా ఇంత 200 అమౌంట్ ఎంఆర్పీ ఇది, మీకు తీసుకోండి అని చెప్పి ప్రోడక్ట్ ఇచ్చి అమౌంట్ తీసుకోవచ్చు. ఎసార్నో అది రీటైలే, అది చేయాలి వాస్తవానికి. అట్లా చేసుకుంటే నీ సెల్ఫ్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకోవచ్చు. అది రీటైల్ చేస్తే వాళ్ళకు కూడా ప్రోడక్ట్ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ నచ్చితే ఐడి ఇచ్చి బిల్ అయిపోయాలి, ఖతం అయిపోయి, సింపుల్. థ్యాంక్ యూ. ఈ రీటైలింగ్ మర్చిపోదు. రీటైలింగ్ ఇప్పటి నుంచి చాలా మంది చేయట్లేదు నాకు తెలుసు. రీటైలింగ్ ఇప్పటి నుంచి చేస్తారా? మరి హోమ్ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఏదన్నా సోపు ఏదో ఒక ప్రోడక్ట్ బ్యాగ్ లో పెట్టుకోండి, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఏం ప్రోడక్ట్ అంటే సార్ ఈ ప్రోడక్ట్ పలానా కాంప్లెక్షన్ బార్ సోపు, అష్యూర్ సోపు, గ్యానో టూత్ పేస్ట్, దీనికి అమౌంట్ ఎంత ఉంది తీసుకోండి. ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఇవ్వకపోవచ్చు సడన్ గా. ఒక సబ్బుకి 50 రూపాయలు ఇస్తాడు, టూత్ పేస్ట్ కి ఇస్తాడు కదా 150, 200.